నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విద్యుత్ అదాలత్. విశ్రాంత జడ్జ్ శ్రీనివాస ఆంజనేయమూర్తి. భక్తి శ్రద్ధలతో పార్థివలింగ పూజ. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. అపరిశుభ్రంగా మారిన పుష్కరిణి శుభ్రం చేసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. వార్తలోని వివరాలు. విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక విద్యుత్ అదాలత్ అని విశ్రాంత జడ్జ్ శ్రీనివాస ఆంజనేయమూర్తి పేర్కొన్నారు. పొంగనూరు పట్టణంలోని డివిజన్ కార్యాలయ ఆవరణంలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు వారి విద్యుత్ సమస్యలను తెలుపుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన మంచి పరిష్కార వేదిక విద్యుత్ అదాలత్ అన్నారు. ఇక్కడ ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా పలమనేరు సబ్ డివిజన్లకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు వారి ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా సమర్పించారు. కార్యక్రమంలో మధుకుమార్, శ్రీనివాసబాబు, విజయలక్ష్మి, ఎస్సీ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈ శ్రీనివాసమూర్తి, డిఈ శ్రీనివాసులు, ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. నెల ఆడబట్టి చదువుతున్నామండి. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ అన్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమం బుధవారం పొంగనూరు మండల కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి ఏడి శివకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం ఏమంటే ఎట్లా తిరిగి రైతులను కొంచెం పాత పద్ధతుల్లో తీసుకుపోయి రసాయన ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడకుండా అవసరం మేరకు మాత్రమే వాడాలి, వీలైనంత వరకు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు సాగు చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం ప్రభుత్వానికి. అట్లా చేస్తే రాబోయే రోజుల్లో ఈ యూరియా మీద మనకి ఎంత సబ్సిడీ మిగులుతుందో అది కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది. ఇప్పుడు ప్రతి రైతు ఎక్కువ వాడుతూ ఉన్నారు యూరియా. గడ్డి కూడా ఎక్కువ వాడుతున్నారు. గడ్డికి ఎక్కువ వాడితే పాల దిగుబడి మీకు ఎక్కువ అని కనిపిస్తుంది, కానీ పశువుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా పశువులకు కూడా రెండోసారి గర్భస్రావం అనేది జరగదు, గర్భం ధరించదు పశువులు. అదేవిధంగా మనుషుల్లో క్యాన్సర్ కానీ చర్మ రోగాలు కానీ ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రతి గ్రామంలోనే గతంలో క్యాన్సర్ మండలానికో తాలూకాకో ఒకరిద్దరికి ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ఒకరిద్దరికి ఉంది క్యాన్సర్. ఎందుకంటే పురుగు మందులు, రసాయన ఎరువులు ఎక్కువ వాడటం, వేరే ఏమీ లేదు. ఈ రెండు కారణాలు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పచ్చి రొట్టె ఎరువులు కానీ, ఆకు ఎరువులు కానీ, దెబ్బ ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వాడేది. అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకొని చేయాలి. ఇప్పుడు మన మండలంలో ముందు చదల్లా రెండు గ్రామాల్లోనే సేంద్రీయ వ్యవసాయం సిబ్బంది వారి కాంట్రాక్ట్ బేస్లో నియమించబడేవారు, దాని గురించి చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు. ఈసారి అన్ని గ్రామాల్లో కూడా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పినారు. అన్ని గ్రామాల్లో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళు పెట్టుకొని, అంటే ఆల్రెడీ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో సేంద్రీయ వ్యవసాయం కదా 2-3 ఏళ్ళుగా, అలాంటి వారిని వేరే జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటారు కూడా ఇక్కడికి పిలిపించి ఒక మండలానికి ఇద్దరిని పంపించి చేయించాలని, నేర్పించాలని ఒక తపనతో చేస్తుంది మన ప్రభుత్వము. సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, టీడీపీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు కవిత, బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజులు హాజరయ్యారు. వీరితో కలిసి రైతులకు మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అన్నదాత సంతోషంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని,
రెండో విడతగా నియోజకవర్గంలో 37,191 మంది రైతుల ఖాతాల్లో 24,96 లక్షల జమ చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏవోలు జ్యోతి, లీలాకుమారి, మోహన్, రాధా, పశుసంవర్ధక డాక్టర్ కృష్ణకాంత్, కూటమి శ్రేణులు, చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందే ఈరోజు రైతు శుభదినంగా పరిగణించుకుంటూ ఎలక్షన్ ముందే రైతుకి రెట్టింపు ఆదాయంతో మా కార్యక్రమాలు చేస్తామనేసి మా ఎన్డీఏ కూటమి నాయకులు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము రెట్టింపు ఆదాయం ప్రకారమే ఫస్ట్ విడత 7,000 రూపాయలు, రెండో విడత 7,000 రూపాయలు, ఇంకా వచ్చే మూడో విడతలోనే 20,000 రూపాయలు జమ అయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఇప్పుడు రెండో ఇన్స్టాల్మెంట్లోనే 7,000 రూపాయలు ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో రైతు కోసం అనేక కార్యక్రమాల్లో ముందుంటారనేసి అనేక రకాలు కాకుండా ముందున్న గత ప్రభుత్వంలో 13,500 నేను దీన్ని 20,000 చేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమి తినేసి గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమే కాకుండా ఈ ప్రధాన ఇది మన ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఉన్నారు కాబట్టి అనేక కార్యక్రమాల్లో సబ్సిడీ కూడా డ్రిప్ లో కూడా 90% ఇచ్చి మళ్ళా ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించడం జరిగింది. అలాగే సాగునీటి యాజమాన్యంలో మేలైన పద్ధతులు చేస్తున్నారు. అలాగే సబ్సిడీ పైన మేలైన విత్తనాలు కూడా ఇస్తున్నారు. అలాగే ఉద్యాన రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనేసి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. పొలం పిలుస్తుంది అప్పటి నుంచి కూడా ముందున్న గవర్నమెంట్ టీడీపీలో కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం దానిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడున్న చీడపీడల గురించి ఈ డ్రోన్ సమస్యని ఎక్కువగా రైతులకి ఎక్కువ ఖర్చు లేకుండా తగ్గించేదానికి డ్రోన్ సౌకర్యం కూడా కలిగిస్తూ దాని సబ్సిడీ పైన కూడా మన యూనిట్లో మన పంచాయతీల్లో కూడా దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నారు. అలాగే పాడి రైతులకి అనేక రకాలైన డైరీల ద్వారా వచ్చే దానికి కూడా ఫోకస్ చేస్తా ఉన్నారు. అక్వా రైతులకి విద్యుత్ రాయితీ ఇస్తా ఉన్నారు. అలాగే పంచదార సంచార రైతులకి, ఈ చెరుకు రైతులకి అనేక రకాల ప్రోత్సాహ పథకాలు ఇచ్చి ప్రభుత్వం రైతు కళ్ళలో ఆనందం చూసిన ప్రభుత్వం అనేసి ఇంకోసారి పునరుద్ధరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మా పుంగూరు నియోజకం రైతుల తరఫున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, రైతే రాజు. రైతు లేని ఎక్కడైనా ఏ ఊరైనా కూడా, రైతు లేని ఏ రాష్ట్రమైనా కూడా, రైతు లేని ఈ దేశం ఎక్కడా బాగుపడని చెప్తులేదు. రైతన్న ఏ పంట వేసినా కూడా వాళ్ళు పంట లాస్ అవ్వడము, లేకపోతే పురుగులు పడడము, లేకపోతే ఏవో కారణాల వల్ల నరేంద్ర మోడీ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి ఎంతో కొంత మేలు చేయాలని ఈ రోజు పిఎం కిసాన్, అదేవిధంగా అన్నదాత సుఖీభవ రెండు ఒకే రోజు ఈ రోజు విడుదల చేస్తూ సుఖంగా వారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. అదే విధంగా ఇది చాలా మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎందుకంటే ఒక రైతన్న గత ప్రభుత్వం 6,60 ఇస్తా ఉంటే మనకి డబ్బులు 14,000 ఇస్తా ఉన్నారు మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రతి ఒక్క రైతు ఎవరికైనా రాకపోయినా కానీ మళ్ళీ సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమన్నా పాస్బుక్లో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వాటినంతా సరి చేసుకొని ఆ పూర్తి అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చే బాధ్యత డిపార్ట్మెంట్ మన ఏడీ సార్ గారికి, మన మేడం ఏవో మేడం గారికి తీసుకుంటారు. మీకు ఎవరికైనా రాకపోతే దయచేసి వాళ్ళు కలవండి. అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే. ఇది మంచి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం మాదిరి చెప్పుకునేసి చేతల ప్రభుత్వంగా కోతల ప్రభుత్వం కాదు. ఇది ఎంత చెప్తే అంత నెరవేర్చే ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మనకు నరేంద్ర మోడీ గారు గాడ్ ఫాదర్ లాంటి వారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు తోడున్నారు. కాబట్టి అందరూ కలిసి ఈ రోజు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా
ఒక రైతులకు కానీ అందరికీ న్యాయం చేస్తూ ముందుకు తెలుసుకుంటా ఉన్న రాష్ట్రాన్ని. దాదాపు మన మండలానికే ఒకనంత డబ్బులు వచ్చింది. దాదాపు 6 కోట్ల పైన వచ్చినట్టుంది మన మండలానికి. 5,92,00,000 దాదాపు 6 కోట్ల దాకా వచ్చింది. 8,990 మంది రైతులకి ఖాతాలో ఈరోజు జమ కాబోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. రైతులందరూ బాగుండాలి. రైతులు ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటారో అప్పుడే దేశం బాగుంటుంది అనేది వారు ఆలోచించి ప్రతి ఒక్కరికి రైతులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా ఆధార్ సీడింగ్ చేసి పిఎం కిసాన్ దీని మీద 2,000 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ మీద 5,000 రూపాయలు జమ చేయబడుతుంది. అదేవిధంగా రైతులందరూ కూడా వాడుతున్నటువంటి యూరియాల విషయంలో కానీ లేదా ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాడుతున్న డ్రోన్స్ కానీ ఇరిగేషన్ సిస్టమ్ కానీ డ్రిప్ పైప్ మీద వీటన్నిటి మీద కూడా భారీ మొత్తంలో సబ్సిడీ ఇస్తారు. చాలా మంది రైతులకి తెలియని విషయం ఏంటంటే సబ్సిడీ మీద కొన్ని పరికరాలు అయితే వస్తున్నాయి. టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోయింది. ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్ట్ చౌడేపల్లి చేశారు. పైలట్ ప్రాజెక్ట్స్ కింద అంతకుముందు చౌడేపల్లి కొన్ని మండలాల్లో కూడా చేశారు. ఇప్పుడు అదేవిధంగా మనకు గుంటూరు మండలం కూడా మనకు డ్రోన్ ఉంది. డ్రోన్స్ మనం వాడుకున్నట్లయితే మనము మామూలుగా మనం పిచికారీ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అదే డ్రోన్ యూజ్ చేస్తే మనకు మహా అయితే ఒక 25 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్. అలా ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కానీ టెక్నాలజీ యూజ్ చేసుకొని రైతులు మరింత ముందుకు వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకనే మన కూటమి నాయకులు చెప్పిన విధంగా 2వ విడత అతి తొందరలోనే 2వ సంవత్సరం పూర్తి కాకనే 18వ నెల తొందరకే 2వ విడత అన్నదాత సుఖీభవ అనే డబ్బులను ఈరోజు లాంఛనం చేసినారు. అదేవిధంగా ప్రతి రైతులకి కూడా ఇంతకు ముందు డబ్బు రాకపోతే పువ్వునూరుకు రావాలా, వాళ్ళని అడగల్లా, వీళ్ళని అడగల్లా అనేది ఉండేది. ఈరోజు ప్రతి పంచాయతీలలో సచివాలయంలో మన సిబ్బంది మనకు అందుబాటులో ఉంటారు. ఎవరికి రాకుండా నిరుత్సాహం చెందకుండా ప్రతి ఒక్కరూ సచివాలయంలో కంప్లైంట్ చేస్తే తప్పనిసరిగా 2 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేస్తుంది. మన ప్రభుత్వం మాట చెప్పిన విధంగా ఇదే కాదు, ప్రతి ఒక్కటి కూడా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, డ్వాక్రా సంఘాలకు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్లు చేసుకుంటూ పోతుంది. ప్రతి ఒక్కరికి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మళ్ళా ఇంకా ఒకసారి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని, ఈ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పొంగనూరు చరిత్రకు ఆనవాలు. పరమ పవిత్రంగా భావించే పుష్కరిణి అపరిశుభ్రంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. దీపోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అత్యంత వేడుకగా సోమవారం జరిగింది. పుష్కరిణిలో దీపారాధన చేసే భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేశారు. అపరిశుభ్రంగా తయారైన పుష్కరిణిని శుభ్రం చేయడంతో పాటు అందులోని పాత నీటిని తొలగించి పేరుకుపోయిన బురదను తీసివేసి శుభ్రం చేసి రంగులు వేసి ముస్తాబు చేసి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. ఇలా చేయడానికి హిందూ సంఘాలు, అధికారులు, అనధికారులు, కొంతమంది భక్తులు సమిష్టిగా 3 నెలల పాటు కృషి చేశారు. అలాంటిది 30 నిమిషాలలో పుష్కరిణి మొత్తం అపరిశుభ్రంగా మార్చేశారు. భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశారు. దీపారాధన తర్వాత అక్కడే పేపర్లు, కవర్లు వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో పుష్కరిణి అంతా అపరిశుభ్రంగా మారింది.
3 నెలల కష్టం 30 నిమిషాలలో పాడు చేశారు. భక్తి శ్రద్ధలతో దీపం వెలిగిస్తారు. అదే శ్రద్ధతో తాము తెచ్చిన కవర్లు, పేపర్లు, నూనె బాటిల్స్ను పుష్కరిణి బయట వేయొచ్చు కదా. అదే తమ గృహాల్లో అయితే ఈ విధంగా చేస్తారా? తమను తాము ప్రశ్నించుకోండి. పరమ పవిత్రంగా భావించే మన పుష్కరిణిని ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్? ఇది మన అందరి పుష్కరిణి. శుభ్రంగా పెట్టుకోవడం మన బాధ్యత. పేరుకుపోతున్న చెత్తా చెదారాన్ని చూసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. లైబ్రరీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. 6వ రోజు బుధవారం గ్రంథాలయ ఆవరణంలో మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల, కళాశాలల మహిళా అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఝాన్సీ లక్ష్మీబాయి, భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, సావిత్రిబాయి పూలే వంటి వారు దేశానికి చేసిన సేవల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తులసి నాయక్, నసీబ్ జాన్, పాఠకులు పాల్గొన్నారు. అయినటువంటి ఎవరు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు అన్నమాట ఈరోజు. ఆమె పుట్టినరోజుల సందర్భంగా మహిళలందరూ కూడా ఒక మంచి స్థాయికి రావాలంటే ఒక సాధికారిత అవసరము. అంటే మీ చదువు అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మహిళలందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి, ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక మంచి డిగ్రీలతోనే ఉంటారు. 10వ తరగతితో చదువు ఆపినరు. ఏం మేడం, అందరు కూడా 10 తర్వాత ఇంటరు, డిగ్రీ, ఆ తర్వాత ట్రైనింగ్లు చేసుకున్న తర్వాతనే ఈ స్థాయికి వచ్చి ఇక్కడంతా మేమంతా కూడా విరాజిల్లినాం. దాని అర్థం ఏమి, ప్రతి ఒక్క మహిళకు కూడా ఏం అవసరము, చదువు అనేది చాలా అవసరం అన్నమాట. చదువుకున్న వాళ్ళే ఒక దేశానికి వెన్నుదన్నుగా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకునేదానికి మహిళలు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బహుమతులు ఇవ్వడము, రకరకాల వాటిపైన సంఘటనలపైన మీకు వాక్చాతుర్యం సంబంధించి లేదా ఎస్ఐకి సంబంధించి మంచి అవకాశం అనేది ఇస్తున్నారు. ఈ 3 పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా ఇక్కడ దగ్గరగా ఈ గ్రంథాలయం ఉండడం, ఈ గ్రంథాలయం యొక్క నిధి ఏముంది, ఇక్కడ గ్రంథాలయంలో నిధి ఏముంది, పుస్తకం. గ్రంథాలయాల్లో మనకి నిధి ఏం దొరుకుతుంది అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానమే మనకి గొప్ప నిధి. మహిళా సాధికారత అంటే అధికారత. పురుషులకు ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే మరి విలాసాలు ఉన్నాయో, లేక సదుపాయాలు ఉన్నాయో అన్ని కూడా సమానంగా ఒక్కటి కూడా తగ్గకుండా మరి స్త్రీలకు కూడా ప్రొవైడ్ చేయాలా, ఇవ్వాలా అనేది మహిళా సాధికారత. అందువల్ల
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు, అక్కడ ఆశీర్వదించబడుతుంది. ఏ సమాజం అయితే స్త్రీలకు ఉన్నత స్థానం ఇస్తారో ఆ సమాజం దేదీప్యమానంగా వెలుగుతుంది. అందుకే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే పూజ చేయరో అక్కడ అన్ని ఇబ్బందులుగా ఉంటాయి. కలగంట కంట కన్నీరు లెక్కిన తొలగిపోవు రాశులు. ఏ ఇంట్లో అయితే, ఏ కుటుంబంలో అయితే స్త్రీ కన్నీరు దుఃఖంతో కార్చిందంటే అప్పులు తిప్పలు అన్నీ వచ్చేస్తాయి, అంతా వారికి అన్ని జరుగుతాయి అన్నమాట. కనుక అలాగే లేకుండా స్త్రీని గౌరవించాలా, సాధ్యమైనంత వరకు కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా సృష్టికి మూలహేతువు ఈ మన భారతదేశంలో. పౌరులాగా ఉండాలంటారు, వాళ్ళకన్నా మనం పైమెట్టుగానే ఉండాలి. సారా చెప్పారు కదా, అట్లా మనం మహిళలు ఒక పైమెట్టుగా ఉండాలి. తర్వాత మనం కుటుంబంలో ఏమంటే ఇప్పుడు ఒక డబ్బు అనేది ప్రధానం. ఆ డబ్బు మనం ఇప్పటి నుంచి పొదుపు చేసుకోవాలా. ఇప్పుడు ఏదైనా మీరు డబ్బులు ఇస్తారు అమ్మ వాళ్ళు, అప్పుడు ఏం చేస్తారు? బ్యాంకులో కాదు, మీరు అంటే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ 33వ ఆవిర్భావ వేడుకలను పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు మరియు నియోజకవర్గ అధ్యక్షులు సతీష్ కుమార్, కార్యదర్శి రెడ్డెప్ప, నియోజకవర్గ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం కొత్త ఇండ్లు తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో ముఖ్య అతిథులు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, సీనియర్ జర్నలిస్ట్ ముత్యాలు ఆధ్వర్యంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేశారు. స్వీట్ లేకుండా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ తరపున మనకి 32 వసంతాలు పూర్తి చేసుకొని 33వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో సేవ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు, అలాగే మన పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు మధుసూదన్ రెడ్డి గారు సారు, అలాగే మానవమూర్తి డాక్టర్ మన శివ సారు, అలాగే కేసీటీవీ అధినేత మన ముత్యాలన్న గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో మన వ్యవస్థాపక అధ్యక్షులు, తర్వాత గాజుల రేవతి అక్క గారికి, అలాగే ఇక్కడ ఎందరో పెద్దలు వృద్ధులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. డంపింగ్ యార్డు మొదలగు స్థలాలలో శరణార్థులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకు ఈ విధంగా కొనసాగుతుందంటే రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులు సేవా సద్గుణాలు కలిగి అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలనేసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. అనంతరం వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు వార్డుల్లోని రోగులకు బ్రెడ్లు పండ్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ హరగోపాల్, డాక్టర్ మధుసూదనాచారి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అలాగే డంపింగ్
డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, న్యాయమైన డిమాండ్ల సాధనకు యూనియన్ కృషి చేస్తోందన్నారు. కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలాన్ని ఇచ్చే పార్థివలింగ పూజ పుంగనూరులోని పురాతన శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయ ఆవరణంలో అర్చకులు బాలసుబ్రహ్మణ్యం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 11 పుట్టల మట్టిని సేకరించి అందులో అష్టగంధం, శ్వేతచందనం, తెల్ల సాసువులు, వట్టివేర్లు, పసుపు, కుంకుమ, విభూది, తులసి పుల్లలు, బిల్వపత్రి, శ్రీగంధం, పచ్చ కర్పూరం ఇలా 21 శుభ ద్రవ్యాలతో తయారు చేసిన లింగాలకు భక్తుల చేతుల మీదుగా అభిషేకాలు, పూజ కార్యక్రమాలను చేయించారు. ఆలయ ఆవరణంలో జరిగిన పార్థివలింగ పూజను ఇప్పుడు కేసీటీవీలో వీక్షిద్దాం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. ताम आवह जातवेदो लक्ष्मीर्मनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं प्रबोधङ्गावोदाशोश्वान् विन्देयं पुरुषाणहं यः शुचिः प्रयतो भूत्वा जुहुदायादज्जवन्वः श्रियः पञ्चदशार्चं च श्रीकामत्सव्रतं जपेत् आनन्दः कर्तमच्चैव चिक्लीत इति विश्रुतां पुत्रश्री स्वयंभू श्रीदेवीर्देवतां पद्मासनी पद्मभूरू वर्षन्तु देवी भावनिधिवो प्रस्य विद्युतः रोह्यन्तु सर्वबीजवीरावर्तनाभिस्तनभरणविधा शुभ्रवस्तुस्तरीयां नित्यं सा पद्महस्ता मम वसतु काशीभूतसंस्थदेवलोकैकवनितां श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदां पराङ्कुशोटिप्रतिभां त्रिनेत्रां भजे हेमां भां जगदीश्वरीं तां दत्तं तर्जनीभ्यो नमः वरुणच्च मन्योः मध्यमाभ्यो नमः भीम ददानानामिकाभ्यो नमः हृदयश्चित्रवः कनिष्ठिकाभ्यो नमः पराजितासोपनिलिन्तं करतलकरपुष्टाभ्यो नमः संसृष्टं धर्मभूमिं हृदयाय नमः समाकृतमस्मभ्यं दत्तं शिरसे स्वाहा वरुणच्च मन्योः शिखाविषुटुं भीम ददानकवचयाहुं हृदयश्चित्रवः नेत्रत्रयाषुट पराजितासोपनिलिन्तं अस्रभट ओं बर्भस्वमदे दिग्बन्धः सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविववन्दनान् वृक्षोर्वृक्षीयमामृतात् श्रीपार्थवलिङ्गस्वामी देवताभ्यो नमः वारुकविववन्दनान् वृक्षोर्वृक्षीयमामृतात् श्रीपतिजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वरापीयन्तसुस्वदे दरिद्रं नीललोहिता येषां पुरुषाणां येषां पशूनां मा भैर्मा रोमो एषां जनाममत् या ते रुद्रशिवा नमो शिवा विश्वाः भेषजी शिवा रुद्रस्य भेषजी दया नो मृजीवसे गन्धाद्वारं दुरदर्शिं नित्यपुष्टां करेशनीं ईश्वरेऽहं सर्वभूतानां वामिहोपक्वये श्रियं दिव्यपरिमलविद चन्दनगन्धान् पूजयामि वर्णां हरिणीं सुवर्णरजकप्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावहतां आवह जातवेदो लक्ष्मीर्मनपगामिनीं यस्याम् अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते स्तुरुद्ररूपेभ्यः उग्ररूपशिवस्वामिने नमः कुङ्कुमा उग्ररूपशिव गन्धाद्वारं च पुष्टाङ्करीशिनीं ईश्वरीकं सर्वभूतानां वामिहोपक्वये श्रियं दिव्यपरिमलविदचन्दनगन्धान् पूजयामि ॐ सज्जोजातं प्रपद्यामि
तज्जो जाताय वै नमो नमः भवे भवेनाथिर्भवे भोस्वं भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रौद्राय नमः कलाय नमः कलविकरणाय बलविकरणाय बलाय बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमो गुणोन्मनाय नमः त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिकालैर्बिल्वपत्रैश्च अचित्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् त्र्यम्बकं यजामहे द्रव्यारुहन्त पुष्पाणि यत्रच्च पुण्डरीकाणि गृहो मे इमे अक्षताभिषेकं समर्पयामि पत्नीपुत्र परिवार समेत पार्थलिंग स्वामी देवताभ्यो नमः अक्षताभिषेकं समर्पयामि पुरुषः सहस्राक्ष सहस्रपादो सबो विश्वतो नुत्वाम् अत्यतिष्ठदशङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यज्भव्याम् हरिष्यता पाश्चात्मविमदो पुरः यत्पुरुषेण हविषा देवाय यज्ञमतन्मता वसन्तो आस्यासिदज्ञाम् केष्म यत्म शरद्भवेः सप्तस्यासन् परिदयः पुरुषस्य विजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तं प्रसाद तमेवं विज्ञानमृत इह भवति धन्यपान्दा विद्यते यनाय यज्ञेन यज्ञमयन्ति देवाः तानि जन्मानि प्रथमान्यसन् तेनागमयमान् अच्यन्ते यात्र पूर्वे साध्यास्मिज्ञानमृत इह भवति धन्यपान्दा विद्यते यनाय यज्ञेन यज्ञमयन्ति देवाः तानि जन्मानि प्रथमान्यसन् तेनागमयमान् अच्यन्ते यात्र पूर्वजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवनं प्रसादमेवं विज्ञानमृत इह भवति अन्यपान्धा विद्यते यनाय यज्ञेन यज्ञमयन्ति देवाः तानि जन्मानि प्रथमान्यसन् पार्वती प्रियान् शिवद्वाजसुभुजं समर्पयामि ओं शिवाय नमः महेश्वराय नमः शम्भवे नमः पिनाकिने नमः नीललोहिताय नमः शङ्कराय नमः शलभान्ये नमः खट्वाङ्गिने नमः विष्णुवल्लभाय नमः शिवविष्टाय नमः अम्बिकनाथाय नमः श्रीकण्ठाय नमः भक्तोत्सवान् भवान् सर्वान् त्रिलोकेशान् शतिकण्ठाय नमः शिवप्रियान् उग्राय नमः कपिलेन कामरे नमः अन्धकशूरशूधनाय शतमानं भवति शताय पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ఆలయం సేవలో నిరంతరము తరించేవాళ్ళు రెడ్డమ్మ మొగిలప్ప వీళ్ళకి దేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఎప్పుడు ఈ దేవుని సేవా భాగ్యం కల్పించాలని చెప్పి ఈవో గారు తరఫున మా ఆలయ అర్చకుల తరఫున భక్తాదులు మీ అందరి తరఫున కూడా వాళ్ళని ఆశీర్వాదం చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విద్యుత్ అదాలత్ విశ్రాంత జడ్జ్ శ్రీనివాస ఆంజనేయమూర్తి. భక్తి శ్రద్ధలతో పార్థివలింగ పూజ విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. అపరిశుభ్రంగా మారిన పుష్కరిణి శుభ్రం చేసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.